సింహపురిలో రాజకీయ రాజవంశాలు, ఘన చరిత్రకు ఆనవాలు. దశాబ్దాలుగా పెద్దారెడ్ల గుత్తాధిపత్యంలో నెల్లూరు రాజకీయం. నెల్లూరులో రాజకీయ రాజవంశాల ఆధిపత్యం కొనసాగుతోంది. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం 2 దశాబ్దాలకు పైగా జిల్లా రాజకీయాల్లో తన ఆధిపత్యాన్ని పదిలపరుచుకుంది. పార్టీలకు అతీతంగా వ్యక్తులతో సంబంధం లేకుండా ఈ పరిస్థితి ఏర్పడింది. అధికారంలో ఏ పార్టీ ఉన్నా ఇక్కడ నెల్లూరు పెద్దారెడ్డి చెప్పిందే శాసనం అన్నట్లుగా మారింది. 1955లో ఆంధ్రప్రదేశ్లో జరిగిన మొదటి అసెంబ్లీ ఎన్నికల నాటి పరిస్థితి నుంచి చూస్తే సుదీర్ఘ వారసత్వం కలిగిన ప్రముఖ కుటుంబాల ద్వారా నెల్లూరు జిల్లాలో రాజకీయ దృశ్యం రూపుదిద్దుకోవడం కనిపిస్తోంది. ఈ కుటుంబాల సభ్యులు ఒక రాజకీయ పార్టీ నుండి మరొక పార్టీకి విధేయతలను మార్చుకున్నప్పటికీ వారి ప్రభావం మాత్రం ఈ ప్రాంతంలో బలంగా ఉంది. వారి పార్టీ అనుబంధాలతో సంబంధం లేకుండా ఈ కుటుంబాలు స్థానిక ప్రజల నుండి గణనీయమైన మద్దతును పొందాయి. తరతరాలుగా ఈ ప్రాంతంలో తమ బలమైన స్థానాన్ని కొనసాగించడానికి ఇవి వీలు కల్పిస్తున్నాయి. ఈ సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఈ ప్రబల కుటుంబాల వారసులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఆనం, మేకపాటి, నేదురుమల్లి, నల్లపురెడ్డి మరియు మాగుట్ట కుటుంబాలు ఈ ప్రాంతంలో గణనీయమైన ఆధిపత్యాన్ని కలిగి ఉన్నాయి. వారి వారసులు ఇప్పుడు కూడా రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. ముఖ్యంగా నెల్లూరు జిల్లా రాజకీయ రంగంలో రెడ్డి, కాపు సామాజిక వర్గాలకు చెందిన నాయకులు ప్రధాన పోటీదారులుగా నిలిచారు. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం 2 దశాబ్దాలకు పైగా జిల్లా రాజకీయాల్లో తన ఆధిపత్యాన్ని పదిలపరుచుకుంది. 80 ఏళ్లకు పైగా జిల్లా రాజకీయాల్లో కొనసాగుతున్న ఆనం కుటుంబం నుంచి మొదటగా రాజకీయ యాత్ర ప్రారంభించింది చెంచు సుబ్బారెడ్డి. ఆ తర్వాత ఆయన తనయులు రామ్ నారాయణ రెడ్డి, వివేకానంద రెడ్డి, ఇప్పుడు రామ్ నారాయణ రెడ్డి, వివేకానంద రెడ్డి కుమారులు వారసత్వ రాజకీయాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. రామ్ నారాయణ రెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా వెంకటగిరి అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి విజయం సాధించగా ఆయన ఆత్మకూరు నుంచి టీడీపీ టికెట్పై ఎన్నికల బరిలో దిగారు. రామనారాయణ రెడ్డి సోదరుడు ఆనం విజయకుమార్ రెడ్డి భార్య ఆనం అరుణమ్మ ప్రస్తుతం జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా పనిచేస్తున్నారు. ఇదే సమయంలో రాజకీయ రంగంపై ప్రత్యేకించి కాంగ్రెస్ లో ముద్ర వేసిన మరో కుటుంబం మాగుంట కుటుంబం. సుబ్బిరామిరెడ్డి సోదరుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి 2004, 2009లో ఒంగోలు లోక్సభ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. విభజన తర్వాత పాత పార్టీని వీడి టీడీపీలో చేరి ఎమ్మెల్సీ అయ్యారు. 2019లో వైఎస్ఆర్సీపీలోకి మారి మరోసారి ఒంగోలు ఎంపీగా గెలిచారు. ఇప్పుడు మాగుట్ట కుటుంబ రాజకీయ కథలో మరో అధ్యయనాన్ని మార్కు చేస్తూ ఒంగోలు పార్లమెంటు స్థానాన్ని కైవసం చేసుకునేందుకు సిద్ధమవుతున్న తరుణంలో శ్రీనివాసులరెడ్డి టీడీపీలోకి మారారు. ఇక సింహపురి రాజకీయాల్లో మరో అధ్యాయం నేదురుమల్లి కుటుంబానిది. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి 1990 నుండి 1992 వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ నాయకుడు, తరువాత బాపట్ల, నరసరావుపేట మరియు విశాఖపట్నం నుండి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయన కుమారుడు రామ్ కుమార్ రెడ్డి 2014లో బీజేపీలోకి మారారు. తర్వాత వైఎస్ఆర్సీపీలోకి వెళ్లి బాపట్ల లోక్సభ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమితులయ్యారు. వెంకటగిరి సెగ్మెంట్ నుంచి అధికార పార్టీ రామ్ కుమార్ రెడ్డిని బరిలోకి దింపింది. ఇక్కడే నల్లపురెడ్డి కుటుంబానికి అనేక తరాల రాజకీయ వారసత్వం ఉంది. కుటుంబం నుండి ప్రముఖ నాయకుడు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి జెడ్పీ చైర్పర్సన్ గా పనిచేశారు మరియు వెంకటగిరి నియోజకవర్గానికి కూడా ప్రాతినిధ్యం వహించారు. ఆయన సోదరుడు నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి కోవూరు ఎమ్మెల్యేగా పనిచేసి తనదైన బాటను ఏర్పరచుకున్నారు. ఇంటి పేరును ముందుకు తీసుకువెళ్లి శ్రీనివాసులరెడ్డి కుమారుడు ప్రసన్న కుమార్ రెడ్డి రాజకీయ రంగప్రవేశం చేసి విజయవంతంగా దూసుకుపోతున్నారు. ఆయన కోవూరు ఎమ్మెల్యేగా కూడా ఎన్నికయ్యారు. 2019లో వైఎస్ఆర్సీపీలోకి వెళ్లి మళ్లీ ఆ నియోజకవర్గం నుంచి గెలిచారు. ప్రసన్న కుమార్ రెడ్డి ఇప్పుడు హ్యాట్రిక్ విజయం సాధించాలని ఆశిస్తున్నారు. రాజకీయాల్లో ప్రముఖమైన మరో కుటుంబం మేకపాటి కుటుంబం. మేకపాటి రాజమోహన్ రెడ్డి 1985లో ఉదయగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1989లో ఒంగోలు, 1998లో నరసరావుపేట, 2009లో నెల్లూరుతో సహా వివిధ లోక్సభ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించారు. ముఖ్యంగా 2012లో నెల్లూరు ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయన కుమారుడు గౌతమ్ రెడ్డి 2014, 2019లో వైఎస్ఆర్సీపీ టికెట్పై ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. పరిశ్రమలు, వాణిజ్యం, సమాచార సాంకేతిక శాఖల మంత్రిగా కూడా పనిచేశారు. గౌతమ్ అకాల మరణంతో ఆయన సోదరుడు విక్రమ్ రెడ్డి ఆత్మకూరు నుంచి ఉప ఎన్నికల్లో ఎంపికయ్యారు.
ఇలా నెల్లూరు రాజకీయ చరిత్రలో ఒక్కో కుటుంబం ఒక్కో పేజీని నమోదు చేసుకొని సింహపురి రాజకీయాల్లో శాశ్వత కీర్తిని సంపాదించుకుంది. ఈ కుటుంబాల సమ్మిళితంగానే ఇప్పటికీ నెల్లూరులో రాజకీయం సాగుతుండటం ఆసక్తికరంగా మారింది.